ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతుంది. ఇప్పటి వరకు ఆ జట్టు 5 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్ల్లో గెలుపొందింది. మరో 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేటు +0.078 గా ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంకొక 4 కొట్టింటే కోల్కతా ఈ మ్యాచ్ లో గెలిచి ఉండేది. అప్పుడు లక్నో ఓనర్ గోయంక చేతిలో పంతుకు దిబిడే అయ్యేది. ఇప్పటికే వరుసగా బ్యాటింగ్ లో విఫలమవుతున్న పంతు ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింటే గోయంక చేతుల ఆగ్రహానికి గురయ్యేవాడు. అయితే ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం సంజీవ్ గోయంక మైదానంలోకి వచ్చి రిషబ్ పంతును కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత పంతు చేతిలో చేయి వేసి చాలా సేపు నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతిలోన చెయ్యి వేసి చెప్పేయవా, ఇక ఎన్నడూ మ్యాచ్ ఓడిపోనని అంటూ పంతు దగ్గర సంజీవ్ గోయంక మాట తీసుకున్నట్లు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫోటోలే సంజీవ్ గోయంక తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వారం సూపర్ జైంట్స్ కు ఎంతో అద్భుతమైందని, 2 ఉత్కంఠ మ్యాచ్ల్లో విజయం సాధించామని, సమిష్టి కృషి వల్లే ఇదంతా, ఇక ఇదే ఊపుతో ముందుకు సాగాలని, ఆల్ ది బెస్ట్ లక్నో అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.